అడే పాట మంచివాడు భయ అలోపించుడు కాదు బయటికి అందే అలోపించుడు కాదు బయటికి అందే సో ఇప్పుడైతే మన అంటలు 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 వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సార్ ఇన్ అఫీషియల్. వాళ్ళ వీడియో వచ్చేసి ఏంటంటే ర్యాప్ సాంగ్స్ అయితే బాగా పోతున్నాం ఇవాళ. మొత్తం ఎట్లా అంటే మొత్తం మోడల్ ర్యాప్స్ వాడుతున్నాం మొత్తం. సో గైస్ ఇప్పుడైతే మనం అయితే ఒక పాట పాడతాం. వాళ్ళకైతే వీళ్ళు కొంచెం చిల్ ఎంజాయ్మెంట్ అయితే ఇస్తారనమాట మీకోసం. చిల్ ఎంజాయ్మెంట్ అయితే ఇస్తారనమాట మీకోసం చూడండి మీరు. సో ఇప్పుడైతే మనం అయితే ర్యాప్ సాంగ్ లకైతే వెళ్ళిపోదాం. సో సో వయ్యారి మామ నీయంత నడక అడే పాట మంచివాడు భయ అలోపించుడు కాదు బయటికి అందే అలోపించుడు కాదు బయటికి అందే. సో ఇప్పుడైతే మన సంజయ్ అయితే పాట పాడతాడు. ఓ పిల్ల మోనికో ఓ పిల్ల మోనికో జించాతే 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 ఆడినవాడు కన్నారు అన్నారు సాగిన వాడితే ఇలా ఒంటి మీద లేదు కన్నారు కండలు అన్నారు కండలు బొసి కండలు బొసి అంటలు వాడంటే వచ్చి మమ్మల్ని కొడతాడు అంటలు 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 పిండి పిండి చేస్తాం కొండలు పిండి పిండి చేస్తాం కొండలు 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 పెట్టుకునే తెలుసుగా కొండలు అసలు మాట మాట్లాడు అసలు మాట మాట్లాడు వచ్చిందండి వయ్యారి పాట మేము ముందుకు ఒక పాట అయితే తీసుకొస్తున్నాం అనమాట. ఒక ర్యాప్ సాంగ్ హరిపాడు అయితే వాడతాడు. చూద్దాం. ఫస్ట్ పాడు నీదేంటిది ఊని ఊన ఈను ఆని ఊని ఊన ఈను ఆని అంటే అమలాపురం అంటే మన మంచి సాంగ్ సాంగ్ కాదు మ్యూజిక్ లక్కుకడే నువ్వు ఒకటి చూసుకోవాలి. 90 కొట్టాలిరా అది కాదు ర్యాప్ కొడితే 6 కొట్టాలిరా. ఆ ప్లేస్ లో మనం కొడితే 90 కొట్టాలిరా కొడితే కొట్టాలిరా. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పని చేసుకోరా బేవ కొడితే కొట్టాలిరా కొట్టరే కొట్టాలిరా. చూసుకోవచ్చు మనడైతే రోజు ఒక కోటర్ అయితే తాగుతాడు అనమాట. 2 కోటలు జస్ట్ 2 కోటలు అనమాట. జస్ట్ 2 కోటలు చదివేది కూడా తాగి నాకు అర్థమైంది. చదివేది కూడా తాగి నాకు అర్థమైంది. ర్యాప్ ఓన్లీ ర్యాప్ మన ర్యాప్ హరిపాడు వాడతాడు. మళ్ళీ రారముల బావయ్య
మామూలుగా కాదు ఉమాగారం కాదు కొంచెం మళ్ళీ కొంచెం మంచి ర్యాప్ రావాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసేయాలి మీరు. గుర్చుకుంటే గైస్ మనల్ని చిల్లర వేస్తారు అనమాట. చాలా తీయని దెబ్బ ఎంత సమ్మగా దెబ్బ దెబ్బ ఏడ్చుకుని కళ్ళని చూసుకోవచ్చు. మళ్ళీ ఒక పాట అయితే సంజయ్ గారు అయితే వాడబోతున్నాడు. అది ఏం పాట అంటే చూద్దాం. మామ పాడు మమ్స్. ఉండలేను నిలవలేను నువ్వు లేకుండా కొమ్ము లేకుండా అన్నమైన మినకైనా దిగుతలేదు లోపలికి మినకైనా దిగుతలేదు లోపలికి. అంటే కొంచెం సాంగ్ వస్తే చూసుకోవచ్చు. మనల్ని అయితే ఎంత చిల్ చేస్తారు అనమాట. బయట ఆఫ్ కెమెరా అయినా సరే మనది ఎంతే చిల్ ఉంటుంది అనమాట. కానీ మెతుకు దిగుతలేదు మెతుకుపోతుంది చిన్న మెతుకుపోతుంది బస్సు మధ్యలో. సో ఇప్పుడైతే మనమైతే వారబోతున్నాం అనమాట. అది పాట ఏంటంటే గోవా మ్యూజియం దట్ చెల్లు చిల్లు చిల్లడ చిల్లడ సో మీరు అట్లా చూసుకోవచ్చు. మన వాళ్ళైతే ఎంత చిల్ చేస్తారంటే అంత chill చేస్తారు అన్నమాట. సో మేము ముగ్గురం అయితే కలిసి ఒక పాట పాడబోతున్నాం. అది మీకోసం. సో వినండి. సబ్స్క్రైబర్ వచ్చేమో వ్యూస్ ఏమో చాలా తక్కువ 600 సపోర్ట్ కావాలని చెప్పి కోరుతున్నాం. ఇదేమో ర్యాప్ అసలు సెట్ అయ్యేటట్టు లేదంట. ఇదేమో ర్యాప్ అసలు సెట్ అయ్యేటట్టు లేదంట. ఎందుకంటే సో గాయ్స్ వీడియో అయితే అయిపోయింది అనమాట. ఇట్లాంటి వీడియోలు మేము ఇంకా క్రేజీ అయితే నవ్వుపోయినాక ఇంకా ట్రై చేస్తాం అనమాట. ఫుల్ ట్రై చేస్తాం. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. గంటనైతే గట్టి కొట్టుకోరి. అయిపోవాలి. మీ ఊర్లో కొడితే పక్కూరు వినవాడాలి. మీ ఊర్లో కొడితే పక్కూరు వినవాడాలి. ఏం చెప్పావురా? అట్లా ఉండాలి. సో మీరైతే సపోర్ట్ చేయరు, మర్చిపోకండి. మేము నెక్స్ట్ వీడియో అయితే మీ ముంగడికి అయితే వస్తాం. సో గాయ్స్ మర్చిపోకండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కామెంట్ అయితే నెక్స్ట్ టైం వీడియో కావాలో. సో బాయ్ బాయ్.